ప్రతి ఒక్క మనిషి కోటీశ్వరుడుగా ఎదగాలంటే ఈ ఒక్క లక్షణాన్ని పక్కన పెట్టేసేయండి. నేను చెప్తున్నాను చూడండి, చాలామంది ఇదే లూప్లో బ్రతికేస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ లూప్ నుంచి బయటికి వచ్చి చూడండి, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేను గ్యారంటీ ఇస్తాను. దానికంటే ముందు బెంగళూరులో ఆఫ్లైన్ క్లాస్ ఈ సండే ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్కి రావడానికి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఒక అతనేమో ఒక రంగంలో బాగా రాణించాలని తహతహలాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్కి చెప్పాలనంటే కొంతమంది టిక్ టాకర్స్ని తీసుకోండి. వాళ్ళు ఆడవాళ్ళలాగా బికినీ వేసుకుని, ఒక అతను ఎవరో పాపం బాగా కష్టపడుతూ ఉంటారు చాలా ఎక్కువగా. తాటాకులు తీసుకొని ఒక బికినీ లాగా వేసుకొని ముందరొచ్చి ఆడవాళ్ళలాగా డ్యాన్స్ వేస్తూ, అదొక ప్యాషన్ అతనిది. ఆ రంగంలో బాగా రాణించాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇలా రాణించాలి అని అనుకుంటున్న వ్యక్తి ఒకవైపు ఉంటే, ఇంకొక రంగంలో నేను ఏదో విధంగా ఈ సంవత్సరంలో ఒక 10 కోట్లు సంపాదించాలి, లేదా ఈ 6 నెలల్లో ఒక 5 కోట్లైనా సంపాదించాలి, ఇలా అనుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ బాగా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కొంతమంది వాళ్ళ మైండ్ని దృష్టిలో పెట్టుకొని అందరూ నాలాగే ఉంటారు అని అభిప్రాయపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, ఒక దొంగ ఒక బస్ ఎక్కాడు అని అంటే అతనికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరి జోబిలో ఎంత ఉంటుంది, ఎలా కాజేయాలి అని ఉంటుంది. అదే దొంగ దగ్గర కొంత సొమ్ము గనక ఉంది అని అంటే, ఆ సొమ్ము తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని దాంట్లో డబ్బులు పెట్టుకొని బస్సు గనక ఎక్కితే, అరే ఈ డబ్బు ఎవరు కాజేసేస్తారో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. ఎవరిని చూసినా ఈ దొంగ దృష్టిలో అందరూ దొంగల్లాగే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఈ డబ్బు సంపాదించాలి, కార్లు కొనాలి, ఇండ్లు కట్టాలి, బాగా లగ్జరీగా బ్రతకాలి అని అనుకుంటున్న వ్యక్తి కూడా, ప్రతి మనిషికి డబ్బు మీద ఆశ ఉంటుంది, అందరికీ పెద్ద పెద్ద బిల్డింగుల్లో నివసించాలని ఉంటుంది అని అనుకుంటూ ఆ భ్రమలో బ్రతుకుతూ ఏమవుతుందంటే పోటీ పెట్టుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి టిక్టాక్లో బాగా రాణించాలనుకుంటున్న వ్యక్తి, నన్ను అందరూ అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటున్న వ్యక్తి ఒక రకమైన డ్రెస్ వేసుకుంటూ ఉంటే, ఆ వ్యక్తి ముందు ఒక లగ్జరీ కార్లో వెళ్ళి, అరే నా స్టేటస్ ఇది, నా స్టేటస్ అది అని చూపించుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే అదొక పెద్ద మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి దృష్టిలో ఇలాంటి లైఫ్ కావాలి అని అనుకోవడమే లేదు. అలాంటి వ్యక్తి ముందుకు వెళ్ళి, నేను ఇంత గోల్డ్ వేసుకున్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, లగ్జరీగా ఉన్నాను, బాగా బ్రతుకుతున్నాను అని అంటే, నాకు టిక్టాక్లో పేరు వస్తే చాలండి అని అంటూ ఉంటారు. ఈ కాంపిటీషన్ మనుషుల మధ్య వద్దు, దయచేసి వద్దు. ఒక మనిషి ఇంకొక మనిషి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు, ఇలా ఉంటారు అని అంచనా వేస్తున్నారంటే వీళ్ళు పొరబడుతున్నారు. ఏ మనిషి ఊహకి కూడా అందనటువంటి మైండ్ని కలిగి ఉంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరికి అర్థం అవ్వరు. అలాంటప్పుడు వీళ్ళు నా గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి నేను బాగా ఎదిగిపోవాలి అన్నటువంటి ఫీలింగ్ని పక్కన పెట్టేసి మీతో మీరు పోటీ పడండి, మంచి లైఫ్ చూస్తారు. ఈరోజు మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించారు, ఎంత డబ్బుని సంపాదించారు, ఎంత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు, దీనికంటే మరుసటి రోజు ఇంకెంత డబ్బు వచ్చింది, ఇంకెంత వ్యాపారం అభివృద్ధి చెందింది, ఇంకెంత జ్ఞానాన్ని సంపాదించాము, చదువుని నేర్చుకున్నాము, దీని మీద కనుక కాన్సన్ట్రేషన్ ఉంది అంటే మీ సక్సెస్ని ఎవ్వరు అడ్డుకోలేరు. దాంతోపాటు ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుక ఆచరించేశారంటే, థాట్ ప్రాసెస్ని కనుక గట్టిగా పట్టుకున్నారంటే, చెప్తున్నాను చూడండి, ప్రపంచంలో ఒక విజేతగా నిలబడడం ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. కలుద్దాం, ఆఫ్లైన్ క్లాసెస్లో కలుద్దాం, త్వరలోనే కలుద్దాం. ఇంకా గొప్ప సబ్జెక్ట్, ఇంకా డెప్త్గా మీకు అందిస్తాను. మీ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ మీకు ఇస్తాను. మీ లైఫ్ చాలా బాగుంటుంది. కలుద్దాం. థ్యాంక్ యూ.